నా పేరు గౌరీ అండి. మాది చింతలగ్రహారం గ్రామం. అది అప్పాజీ సార్ మా చిన్నాన్నగారు. అప్పాజీ గారితో అనుబంధం అంటే మాకు 2003, 2000 నుంచి ఆయన ధ్యాన ప్రచారం, ధ్యాన విశాఖ టీంలో భాగంగా మా అందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ రోజు ఉదయం సోమవారం నుంచి శనివారం వరకు వ్యాన్లో ఉన్న మనకు ధ్యానగ్రామం వ్యాన్లో తీసుకెళ్ళి స్కూల్స్ అన్నిటికీ కూడా చెప్పి మాకు బాగా అంటే పిల్లలకి చెప్పడం ఎలాగంటే అప్పాజీ గారి దగ్గర నేర్చుకున్నాం. ఫస్ట్ ఆయన మొదలుపెట్టి అందరికీ కూడా అందరూ స్కూల్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళందరికీ మా చేత చెప్పించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలా 1,08,000 మంది పిల్లలకి స్కూల్ పిల్లలకి అప్పాజీ సార్ చెప్పడం జరిగింది. ఆయనతో భాగంగా మేము కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ధ్యాన గ్రామీణం పల్లెటూళ్ళకి వెళ్ళి చెప్పాలి, పాంప్లెట్లు పంచడం, అక్కడ రామకోవిలో క్లాస్ పెట్టించి ఆయన బాగా చక్కగా మాకందరికీ కూడా మా అనుభవాలు అక్కడ షేర్ చేయించి అందరికీ కూడా చాలా బాగా చెప్పేవారు. అది అందులో బాగా. కానీ అప్పాజీ సార్ దగ్గర నేర్చుకోవాల్సిందంటే పనిలో డెడికేషన్ అన్నమాట. టైం పంక్చువాలిటీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఎప్పుడు కూడా టైం అంటే టైమే, వేరే టైం వాళ్ళు మార్చడానికి లేదు. పని అనేది ఎప్పుడు కూడా టైం ప్రకారం చేయాలని ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది అది ఇప్పుడు మేము అందరికీ చాలా మంది చెప్తారు అనమాట. అంటే అప్పాజీ గారిలో సిన్సియారిటీ నేర్చుకోవాలి. ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. టైం పంక్చువాలిటీ ఉండాలమ్మా. ధ్యానంకి ఎప్పుడైనా మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అంత మనకు బాగుంటుందని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేస్తూ చాలా మంది చాలా ఊళ్ళో ధ్యాన గ్రామీణం అనేసి చాలా పల్లెటూళ్ళు అన్ని వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మా అనుభవాలు అక్కడ షేర్ చేయడం జరిగింది. ఆయన ద్వారా మేము చాలా నేర్చుకున్నాం అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ కూడా సర్వీస్కి ఈ మధ్య నేను 4 రోజులు బట్టి వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళకి, ప్లస్ మనకి ఇక్కడ చాలా మందికి ఎక్కువ కొత్త వాళ్ళు రావడం జరిగింది. తెరమిచ్చారా వాళ్ళకి ధ్యానం గురించి రోజు చెప్పడం, కూర్చోబెట్టడం చేయడం జరుగుతుంది. ఇది అప్పాజీ సార్ గురించి చెప్పాలండి నా అనుభవం ఇది.